పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా. పునీతురాలు మదర్ తెరెసాను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా. దివ్య సప్రసాదనారుడా. మోకరించి దివ్య సప్రసాదనాథుని ఈ మొదటి శుక్రవారం యేసు తిరుహృదయం వైపు చూస్తూ మదర్ తెరెసా గారి యొక్క పవిత్రమైనటువంటి మధ్యస్థ ప్రార్థన ద్వారా మనలను కూడా ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించుదాం. తండ్రి దేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆత్మదేవా నీకే ఆరాధన, నీకే ఆరాధన. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ దైవ సన్నిధిలో కూర్చోండి. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి బిడ్డల ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను ప్రభువునికి అర్పించుకుందాం. ఒక వ్యక్తి ప్రత్యేక తలంపులు నెరవేరినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ సారాకి సెమెస్టర్లో మంచి రిజల్ట్ వచ్చినట్లుగా దివ్య కారుణ్యమూర్తిని కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే చేస్తున్నవారు పి లూర్దు రాజు స్వప్న, అంతోనీ సెల్వన్ మరణవర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు మేరీ జాక్లిన్, నవీన్, జాషువా, ఎం రంజిత్ కుమార్. మర్సీ కుటుంబంలో మంచి ఆరోగ్యం, సంతాన వరం కొరకు కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మార్గరెట్కి దేవుడు గత నెలంతా చేసిన మేలులకు కృతజ్ఞతగా, సెబాస్టియన్కి హార్ట్ ఆపరేషన్ విజయవంతంగా జరిగినందుకు కృతజ్ఞతగా, ఫాదర్ సిరిల్ గారు ఈ ఆపరేషన్ విజయవంతంగా జరగాలని ప్రార్థించినందుకు కృతజ్ఞతగా, మార్గరెట్ మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు మార్గరెట్. ఒక వ్యక్తికి కుటుంబంలోని ఆటంకాల నుండి, బంధకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి, సమాధానం, అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. 3 గంటల ప్రార్థన ద్వారా ఫాదర్ సిరిల్ గారు చెప్పిన విధముగా ల్యాండ్ అమ్ముడుపోయినందుకు కృతజ్ఞతగా, ప్రణయ్, జశ్వంత్ మంచిగా జీవితంలో స్థిరపడినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కటికల సుందర్ రావు మరియు జ్యోతి కుటుంబం. గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ నెలలో చేయబోతున్న మేలులను బట్టి కృతజ్ఞతగా సుశీల్ రాజ్ మంచి ఆరోగ్యం, అభివృద్ధి, జస్సిలీనా మంచి ఆరోగ్యం, బేబీ అమ్మ మంచి ఆరోగ్యం, వినీత్ రాజ్ దేవుని సంరక్షణ, బంగారు భవిష్యత్తు కొరకు ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు యేసు తిరుహృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు ఒక వ్యక్తి. అలాగే మిడతడ విజయభారతి, ఎమానువేల్ రాజు, ల్యాన్సీ కారుణ్య, మిడతడ తేజస్విని మంచి ఆరోగ్యం, కుటుంబంపై దేవుని దీవెనలు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తిరుమల రెడ్డి, చిన్నపరెడ్డి, సౌజన్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, తిరుమల రెడ్డి జ్ఞానమ్మ మంచి ఆరోగ్యం కొరకు, తిరుమల రెడ్డి జోజిరెడ్డికి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత జరిగే ట్రీట్మెంట్ దేవుడు తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోతి రాంబాబు కుటుంబం కృతజ్ఞతగా, కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, అనీషాకి పీసీఓడి సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, ఆల్విన్ 9th క్లాస్ చదువుచుండగా మంచి జ్ఞానం, ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పిన్నింటి శౌరి కుమార్, నక్షత్రమ్మ కుటుంబం కృతజ్ఞతగా, నక్షత్రమ్మ జరగబోయే గాల్ బ్లాడర్ ఆపరేషన్ మంచిగా జరిగినట్లుగా, శాంతకుమారికి మంచి ఆరోగ్యం కొరకు, భూమి సమస్య పరిష్కరింపబడినట్లుగా, పిన్నింటి చిన్నప్పరావు గారికి సమాధి స్థలం కూడా పరిష్కరింపబడినట్లుగా, అప్పు సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. చిన్నప్ప స్రవంతి కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం, సంజయ్ సృజన్ మంచి చదువుల కొరకు, చిన్నప్ప గారు చేస్తున్న
ఉద్యోగంలో దేవుని దీవెనల కుటుంబంలో శాంతి నెలకొల్లినట్లుగా, అలాగే మూత్రపిండాలు శస్త్రచికిత్స విజయవంతమగినట్లుగా దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దొడ్డి మరియా దాసుకి బ్రెయిన్ సర్జరీ జరిగి ఉండగా సంపూర్ణ స్వస్థత, త్వరగా కోలుకోవాలని దేవుని సాక్షిగా నిలబడినట్టుగా కారుణ్యమూర్తిని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులు డి బాలస్వామి శౌరిలు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల ప్రత్యేకతలను నెరవేరినట్లుగా, మంచి ఆరోగ్యం కొరకు, కుమారుల జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా వారిపై దేవుని దీవెనల కొరకు ఫాదర్ సిర్లు గారికి వారి బృందం ఇక మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జడ్డు రాయపరెడ్డి 16వ మరణ వర్ధంతి సందర్భంగా, అలాగే ఈదర లీనారెడ్డి 24వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు, అలాగే ఈదర లూర్దు మేరీకి క్యాన్సర్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈదర జోజిరెడ్డి శ్వేత, ఈ దినం జన్మదినం కొనియాడుతున్న కొమ్మారెడ్డి జోసఫ్ ధీరజ్ని దేవుడు ఇన్ని దినములు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా, రాబో కాలమంతా దేవుని దీవెనలు అతనిపై దండిగా కురిపించబడినట్లుగా, ధీరజ్ ప్రతిమాలకు పిఆర్ త్వరగా వచ్చినట్లుగా, కొమ్మారెడ్డి జయప్రకాష్ రెడ్డి చిన్ని తలంపులు నెరవేరినట్లుగా ఫాదర్ సిర్లు గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినం జన్మదినోత్సవం కొనియాడుతున్న కొమ్మారెడ్డి జోసఫ్ ధీరజ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. సంధ్య జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, దీర్ఘాయుసు, మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సంధ్య, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఈరోజు అనేక మంది మా ఉద్దేశముల కోసం కూడా, ఆరోగ్యం కోసం కూడా, బృందముల యొక్క ఉద్దేశముల కోసం కూడా అర్పిస్తున్న మీ అందరినీ కూడా ప్రభు దీవించాలని మదర్ తెరెసా గారి యొక్క, పునీత మదర్ తెరెసా గారి యొక్క మరి పండుగ సందర్భంగా ప్రత్యేక దీవెనల కొరకై భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అనేక పండుగలు కొనియాడుతూ ఉన్నాం. మొట్టమొదటిగా ఈరోజు
మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి పండుగలాగా మనం ఈరోజు అర్పిస్తూ ఉన్నాం. రెండవదిగా మదర్ తెరెసా గారు పరలోకం వెళ్ళినటువంటి గొప్ప దినమును ఈరోజు పండుగగా మనం కొనియాడుతూ ఉన్నాం. అలాగే టీచర్స్ అందరి యొక్క ప్రత్యేక పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. అలాగే కేరళలో ఉన్నటువంటి మన మలయాళీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఓణంను కూడా ఈరోజు సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఇన్ని పండుగలు మనకు ఒక్కసారిగా మీ ఇంటిలో ఆత్మీయ పండుగగా, అద్భుతాల పండుగగా, స్వస్థత పండుగగా మారాలని ఆశతో ఈరోజు ప్రభువా నీవు బోధకుడు, నీవు యజమానుడు అని ఉదయం కూడా మనం ధ్యానించాం. మరొకసారి ఈ పాట పాడుతూ యజమానుడైనటువంటి యేసు ప్రభు వలె దాసులుగా మనము కూడా యోహాను 13:15 చెప్పినట్టు నేను గురువుగా మీకు ఆదర్శంను చూపించాను, మీరు కూడా ఒక్కొక్కరి పాదాలు కడిగే సేవకులుగా మారాలని దేవుడు నేర్పించిన ఆ గొప్ప విషయాన్ని పాటగా పాడబోతున్నాం. John 13:15 we hear about how Jesus bent down, washed the feet of his disciples, and the Lord is telling, if your master became your servant, how much more you should also wash the feet of each other. That's why we call him teacher. In the morning also we reflected, teach us your ways and make us to follow you. యెషయా 9:2 చీకటిలో నడుచు ప్రజలు పెద్ద వెలుగును చూచిరి, దట్టమైన నీడను కమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. అందుకే మదర్ తెరెసా గురించి మనం మాట్లాడినప్పుడు ఒక బుక్ కూడా ఉన్నది. ఆ బుక్ కమ్ బీ మై లైట్, రా నాకు వెలుగుగా ఉండుము. నేను ఆ పేద బిడ్డలు నివసించే ఆ గూడారం లోపలికి నేను అంధకారంలో వెళ్ళలేను, నేను ఒక్కరు వెళితే వాళ్ళు నమ్మరు, నీవు నాతో రా అని దేవుడు పిలిచాడంట. కమ్ విత్ మీ, కమ్ బీ మై లైట్. ఇఫ్ ఐ గో టు ద హోల్డ్స్ ఆఫ్ ద పువర్ దే విల్ నాట్ అండర్స్టాండ్ మీ, కమ్ విత్ మీ. సో ఈరోజు ఆనాడు అమ్మ మరియ తల్లి మదర్ తెరెసా ద్వారా వెలుగు వచ్చింది. ఈరోజు మనం ఈ పాట పాడుతున్నప్పుడు మీరు ఎక్కడ ఈ చీకటిలో ఉన్నారో మదర్ తెరెసా గారు తీసుకొచ్చిన వెలుగు మీ ఇండ్లలో, హృదయంలో, పిల్లల విషయంలో, ఆర్థిక విషయంలో వెలుగుగా వచ్చునుగాక. భక్తితో పాడుదాం. యజమానుడా మా బోధకుడు నీవయ్యా, నీ దాసుడు మేమయ్యా. యజమానుడా మా బోధకుడు నీవయ్యా, నీ దాసుడు మేమయ్యా. దాసురాలు మదర్ తెరెసాను నడిపినట్లు మమ్ము కూడా నడుపుమయ్యా. దాసురాలు మదర్ తెరెసాను నడిపినట్లు మమ్ము కూడా నడుపుమయ్యా. పునీతురాలు మదర్ తెరెసాను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా. పునీతురాలు మదర్ తెరెసాను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా. చీకటి సోకే వేళ, కళత చెందే వేళ అధ్యాపకుడై నిత్య నేర్పుమా. చీకటి సోకే వేళ, కళత చెందే వేళ అధ్యాపకుడై నిత్య నేర్పుమా. మదర్ తెరెసాల నిన్ను చూడ నేర్పుమయ్యా, మదర్ తెరెసాల ప్రార్థింపవరమీయుమా. మదర్ తెరెసాల నిన్ను చూడ నేర్పుమయ్యా, మదర్ తెరెసాల ప్రార్థించవరమీయుమా. పునీతురాలు మదర్ తెరెసాను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చీకటి తొలగిపోయే పండుగగా ఈరోజు ఈ పండుగ మారాలని ప్రార్థిస్తాం. నిత్యపిత
మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు హృదయం మీద ఆనుకొని కూర్చున్నటువంటి వ్యక్తి ఈరోజు యేసు తిరుహృదయంను స్మరించే టైం. ఆయన ఆ ప్రేమను అనుభవించి రాసిన ఒక లేఖ ఇది చదువుతాను. 1 యోహాను 4వ అధ్యాయం 20-21. కానీ ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది. తన కన్నులారా తాను చూచిన సోదరుని ప్రేమింపనిచో తాను చూడని దేవుణ్ణి అతడు ప్రేమింపలేడు. కనుక దేవుని ప్రేమించేవాడు తన సోదరుని కూడా ప్రేమింపవలెను అని అనునదే యేసుక్రీస్తు మన కోసగిన ఆజ్ఞ. The greatest commandment that Jesus gave us is that to loving our neighbor. And if we say that we love God and we don't love people, it is called liar. 1 John chapter 4 20-21. దానిలో ఇంకా నెక్స్ట్ స్టేజ్, ఇంకా ఉన్నతమైన స్థాయి ఏంటంటే కోపము ఉన్న చోట, ద్వేషము ఉన్న చోట మన్నించే వరం. లూకా 23:34 అందరూ ద్వేషిస్తున్నారు, యేసు ప్రభుని కొడుతున్నారు, తిడుతున్నారు, తన్నుతున్నారు, ఆయన ముఖముపై ఉమ్మి వేస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు పలికిన మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియక చేస్తున్నారు. మదర్ తెరెసా జీవితంలో ఒకసారి తన పేద బిడ్డల కోసం భిక్ష అడుగుతూ వెళుతూ ఉంటే ఒక గొప్ప ధనవంతుడు ఆమె చేతులు ఉమ్మేశాడంట. ఆ చేతిని లాగుకొని ఇంకొక చేతిని చాచి, నాకు ఇచ్చిన గిఫ్ట్ ఓకే కానీ నా పిల్లలకు అని అడిగినప్పుడు ఆయన మనసు కరిగి తర్వాత మార్చుకొని మదర్ తెరెసాకు సహాయం చేసి ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయాడంట. ఎస్, ఇట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మదర్ తెరెసా. When a rich man to whom she approached for alms for the children, he seemed to have spat on her hands. She pulled that hand and stretched out another hand, asking, "What about my children?" This forgiveness melted his heart. He became the benefactor for the Mother Teresa sisters of charity. దీనినే మనం కూడా అలవరుచుకోవటానికి ఈరోజు ఉదయం కూడా మనము, ప్రభువా నీవు మా అధ్యాపకుడు, నీవే ప్రభా యజమానుడు, బోధకుడు, నేర్పమని ప్రార్థించాం. ఈ దానిని 3 గంటల ప్రార్థనలు కూడా కరుణ రూపంలో నేర్పమని భక్తితో పాడుదాం. కోపమున్న చోటలు, ద్వేషమున్న చోటలు ప్రేమించి మన్నించలేర్పుమయా. కోపమున్న చోటలు, ద్వేషమున్న చోటలు ప్రేమించి మన్నించలేర్పుమయా. మదర్ తెరెసాల మన్నించ వరమీయుమ,
మదర్ తెరెసాల తగ్గింపు మనసివ్వుమా. మదర్ తెరెసాల మన్నించు వరమీయుమా. మదర్ తెరెసాల తగ్గింపు మనసివ్వుమా. పునీతురాలు మదర్ తెరెసను దీవించినట్లు మమ్ము కూడా దీవించు బోధకుడా. ప్రేమకు నిలయముగా మన ఇల్లు, ఈ ప్రపంచం మారాలని మదర్ తెరెసాలాగా మనం కూడా ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యోహాను స్వార్త 19వ అధ్యాయం 28వ వచనంలో దాహమగుచున్నది అని ప్రభు చెప్పినటువంటి మాట మరి మదర్ తెరెసా చెవులలో వినబడినట్టు ఆమె దేవా బాధపడకు నేను నీ దప్పికను తీరుస్తానని చెప్పినట్టు ఆమె చరిత్ర చెప్తుంది. దట్ ఈస్ వై మీరు ఒకవేళ మదర్ తెరెసా చెందినటువంటి వాళ్ళు నడిపించే వృద్ధాశ్రమం కావచ్చు, అనాథాశ్రమాలు కావచ్చు, అక్కడికి వెళితే మీరు చేపలకు వెళితే గుడి లోపలికి వెళితే సిలువ క్రింద నాకు దాహమగుచున్నది అని ఇంగ్లీష్లో రాయబడి ఉంటుంది. ఐ థర్స్ట్. దట్ ఈస్ టేకన్ ఫ్రమ్ జాన్ 19:28. అండ్ మదర్ తెరెసా సీమ్ టు అస్ సెడ్ ఐ విల్ సాటిస్ఫై యువర్ థర్స్ట్. ఈరోజు కూడా మనం కూడా అలాంటి స్వరం వినాలని నేర్చుకున్నాం. ఈరోజు ఉదయం దేవుడు అధ్యాపకుడై అంటే బోధకుడుగా టీచర్గా రోజు మాట్లాడుతున్నాడని విన్నాం. మరొకసారి మధ్యాహ్న టైంలో కూడా నీ స్వరం వినుటకు, నీ దప్పికను తీర్చుటకు మా ఆత్మీయ కన్నులను చెవులను తెరవుమయ్యా మదర్ తెరెసా లాగా నీ దప్పికను తీర్చే బిడ్డలుగా మమ్మలను మేము ఉన్న స్థలంలోనే అలా మలచుమని పాడే పాట పాడుదాం. దాగముతో ఉన్నానని నీ స్వరం వినుటకు చెవులను తెరువుమయ్యా. దాహముతో ఉన్నానని నీ స్వరం వినుటకు ఆ చెవులను తెరువుమయ్యా. మదర్ తెరెసాల దప్పికను తీర్చాలయ్యా. మదర్ తెరెసాల సేవించే వరమీయుమా. మదర్ తెరెసాల నీ దప్పికను తీర్చాలయ్యా. మదర్ తెరెసాల సేవించే వరమీయుమా. పునీతురాలు మదర్ తెరెసాను దీవించినట్లు మమ్ము కూడా దీవించు యేసునాథా. మనం కూడా దేవుని స్వరం విని ఉన్న స్థలంలో ప్రజల యొక్క దప్పికను తీర్చే వ్యక్తులుగా దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ టీచర్స్ అందరూ చేసే గొప్ప పని, ఒకవైపు వాళ్ళు ఒకవేళ భార్య అయితే భర్తను, కుటుంబంలో ఉన్న అత్తమ్మను, మామను, పిల్లలను, తర్వాత ఇన్ని బాధ్యత మోసి మళ్ళా స్కూల్కి వస్తే పిల్లలను ఎంత భద్రంగా వాళ్ళు కాపాడుతారో, నేను నా జీవితంలో ఒక టీచర్ అలా నేను చాలా అటు ఇటు కోతి పని చేసిన టైంలో తీసుకువెళ్ళి అక్షరాలు రాపించి, ఆమె ఆ రోజుల్లో ఒక కళ కన్నదంట, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఒకరోజు ఆయన్ని దేవుడు వాడుకుంటాడని. అందుకే గురు పట్టాభిషేకం పొంది నేను ఒకరోజు మా వీధిలో అట్లా నడుచుకుంటూ వెళితే వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి నన్ను ముద్దు పెట్టుకున్నది, కౌగలించుకున్నది. ఆమె ఎవరోని చూస్తే ఆమె నా ఫస్ట్ టైం అక్షరం నాకు నేర్పించినటువంటి టీచర్. ఆమె చెప్పిన మాట, ఈరోజు మీ తల్లిదండ్రుల కంటే నాకే నిజంగా గౌరవం అని చెప్పింది. అలా ఎంతమంది టీచర్స్ మిమ్మల్ని తయారు చేశారో తెలీదు. వాళ్ళు పోరాడిన పోరాటం, చెమట, కష్టపడి మనకు చదువు చెప్పడం, ఈ రెండు బాధ్యతలు, కుటుంబం వాళ్ళను తలంచే గొప్ప రోజు. వాళ్ళు మనల్ని కాపాడారు. ఇప్పుడు యేసు రూపంలో అలా కాపాడినటువంటి టీచర్స్ అందరినీ తలంచండి ఒక్క నిమిషం. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఉంటే వాళ్ళకి శ్రద్ధాంజలిని అర్పించండి. వాళ్ళు పడిన బాధలన్నీ, ఒక్కవేళ వాళ్ళు ఉత్తర స్థలంలో కానీ ఎక్కడైనా ఒకవేళ దేవుని చూడలేని పరిస్థితిలో ఉంటే ఈ గడియలో ఆ టీచర్స్ అందరికీ ఆత్మశాంతిని దయచేయమని ప్రభుని ప్రార్థిస్తాం. ఇంకా వాళ్ళు బ్రతికి ఉన్నారంటే మీ గురించి వాళ్ళు ఒక్కవేళ గౌరవించే దినములు మీరు ఇచ్చి ఉంటే ఈరోజు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఆ టీచర్స్ బాధపడే విధంగా, ఇవన్నీ ఎందుకు నేను నా స్టూడెంట్గా దేవుడు పంపించాడని ఒక్కవేళ వాళ్ళు బాధపడే స్థితిలో మనం ఉంటే ఇప్పుడైనా మన మనసు మార్చుకొని దేవుని రెక్కల క్రింద వచ్చే రోజు ఈరోజు టీచర్స్ డే. టీచర్స్ అందరికీ చేతులు జోడించి నేను ఈరోజు పండుగ స్తోత్రములు తెలియచేస్తున్నాను. எங்கள் வீட்டில் எல்லாருமே டீச்சர்ஸ் தான். எங்கள் அப்பா முதல்கொண்டு எல்லாருமே டீச்சர். எங்கள் அம்மா படிக்காத ஒரு டீச்சர். మా మమ్మీ చదవలేకపోయినా టీచర్గా మాకు అన్ని విషయాలు నేర్పించింది. ఒకవేళ ఇద్దరు జాబ్ చేసి ఉంటే మేము ఇట్లా ఎదిగి ఉంటామో లేదో తెలియదు. వాళ్ళు ఒక్కరు మరి జీవితంతో అమ్మ పెంచిన విధానం, ఆమె కూడా టీచరే. ఇలా ఎంతమంది టీచర్సో ఒకసారి వాళ్ళందరినీ తలంచండి. అలాగే కేవలం టీచర్స్ మాత్రమే కాదు, మీలో కొంతమందికి ఆధ్యాత్మిక టీచర్స్ ఉన్నారు. వాళ్ళు మీకోసం పోరాడిన పోరాటములు, చెమట, కన్నీళ్ళు, మోకరించి ఏడ్చి ఉపవాసం ఉండి మిమ్మల్ని దీవించి నడిపించే గురువులు, కన్యాస్త్రులు, పాస్టర్లు, బిషప్స్, కార్డినల్స్, పాపుగారు. ఇంతకుముందు మీరు చూసారా, పాపుగారు నడవలేకపోయినా ఇలాగే దివ్యసప్తాన్ని ఇలా మోసి ఇతాలీ దేశంలో దేవా కరోనా టైంలో ఆయన చేతులెత్తి అలా ప్రార్థించినప్పుడు ఆయనే నడవలేకపోయాడు. అప్పుడు ఆయన చేసిన ప్రార్థనతో కరోనా మాయమైపోయింది. ఇలా ఎంతమంది టీచర్స్, వీళ్ళందరినీ తలంచుతాం, ప్రార్థన చేద్దాం. మీ టీచర్స్ అందరి పేర్లు రాసుకొని
వాళ్ళందరినీ ఈ గుర్తులు ముగించే మునుపు అర్పించి ప్రార్థించండి. వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లల్ని దేవుడు దీవించమని కూడా ప్రార్థించుకోండి. ఎస్, వి రిమెంబర్ ద టీచర్స్ టుడే. థ్యాంక్ యూ టీచర్స్, థ్యాంక్ యూ. వి సల్యూట్ యూ. We say big thanks to you for what you have done to us. Today what we are is your education for us. You have struggled a lot. You toiled hard. May God reward you if you have died dead in heaven. If you are on this earth, may He bless you, your children. అందరు కలిసి వారిని మనలను టీచర్ అయిన బోధకుడైన యేసుక్రీస్తు రెక్కల క్రింద దాచుకోవాలని భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, మాకు చదువు చెప్పినటువంటి టీచర్లను, వారి కుటుంబాలను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, సెయింట్ ఫాస్టినా, సెయింట్ మదర్ తెరెసా ఆఫ్ కల్కత్తా, పునీత మదర్ తెరెసా గారా, ఈరోజు నిజంగా నాకు మంచి ఛాన్స్ దేవుడు ఇచ్చాడు. ఇండియాలో ఎక్కడెక్కడ మదర్ తెరెసా సిస్టర్లు ఉన్నారో ఆ ప్రాంతం, ఆ జిల్లాలు, తర్వాత ఆ రాష్ట్రములు తిరిగే భాగ్యం ఇప్పుడు లేదులే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తక్కువ అయిపోయింది. అన్ని చోట్లకు వెళితే వాళ్ళు చేసే సేవ అసలు ఊహించలేనిది. కొన్నిసార్లు ఆ కుష్ఠరోగులు పుండుల నుండి, లోపల నుంచి పురుగులు బయటకు వస్తాయి. దాన్ని కడుగుతారు, శుభ్రం చేస్తారు, ఆయింట్మెంట్ పెడతారు. అలాగే పిల్లల్ని ఎత్తుకుంటారు, తల్లిగా మారుతారు. సిస్టర్స్, వీ అప్రిషియేట్ యూ. ఐ డోంట్ థింక్ ఐ క్యాన్ డూ దిస్ అండ్ మెనీ అదర్ ప్రీస్ట్స్ అండ్ నన్స్ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ దాట్ వర్క్. మీరు చేసే సేవ చాలా గొప్పది. సిస్టర్స్తో నేను చెప్తాను, మీరు చేసేది నేను చేయలేను కదంటే అప్పుడు రీజనల్ సుపీరియర్గా మరియా అని ఒక సిస్టర్ గారు ఇప్పుడు కలకత్తాలో ఉన్నారు. ఆమె చెప్పేది, మాకు ఇచ్చినది అది, మీకు ఇచ్చినది దేవుని సేవని వాళ్ళు తగ్గించుకొని మాట్లాడుతుంటారు. వాళ్ళ జీవితంలో అద్దం కూడా ఉండదంట, వాచ్ ఉండదు, కొన్ని డ్రెస్సే. సడన్గా ట్రాన్స్ఫర్ అంటే ప్యాక్ చేసుకుని వెళ్ళాలి. నేనైతే అలా ఇన్ని సంవత్సరాలు ఉన్నాను, కానీ అలా జీవించలేను. మరి మీలోకి ఎవరైనా అట్లా జీవిస్తే మీకు ధన్యవాదాలు. ఈరోజు అలా ఉండలేం. అంత గొప్ప త్యాగమూర్తులు మదర్ తెరెసా సిస్టర్స్ ఆఫ్ చారిటీ. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ గో. ఈరోజు ఎవరెవరైతే మదర్ తెరెసా సిస్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో, ఇక్కడ బోయిగూడలో ఉన్నారు, క్లాక్ టవర్లో ఉన్నారు, అలాగే విజయవాడలో అన్ని చోట్లలో ఉన్నారు. వెళ్ళి సందర్శించి వాళ్ళకు ఈరోజు శుభాకాంక్షలు నా తరపున కూడా చెప్పండి. ఆ పేద బిడ్డలకు ఏదైనా కానుకలు ఇవ్వండి, ఒకరోజు భోజనం పెట్టండి. ఈరోజు మనము మదర్ తెరెసా గారి ద్వారా పొందుకున్న అనుభూతిని వాళ్ళతో పంచుకునే గొప్ప దినం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 9:36 నుంచి 38 వరకు గ్రామములు పట్టణములు తిరిగి కానీ సంతృప్తి పొందలేని యేసుప్రభు పలికిన మాట, ఇంకా ఉన్నది కోత ఎక్కువగా, పని చేయవారిని పంపమని ప్రార్థించమన్నాడు. టుడే ఆల్సో వీ నీడ్ టు ప్రే ద సేమ్ ప్రేయర్. ద హార్వెస్ట్ ఈస్ రిచ్ బట్ లేబరర్స్ ఆర్ ఫ్యూ.
Mother Teresa did that, and now it is our turn to do it. కోత ఎక్కువగా ఉన్నదని పాడి పరులలో దేవుణ్ణి చూచి సేవ చేసిన మదర్ తెరెసా వరం మనకు లభించాలని భక్తితో పాడుదాం. పరులలో నిన్ను చూచి సేవలు అందించిన మదర్ తెరెసా చేతులివ్వుమా. పరులలో నిన్ను చూచి సేవలు అందించిన మదర్ తెరెసా చేతులివ్వుమా. కోత ఎక్కువగా ఉన్నదయ్యా మదర్ తెరెసాల నన్ను కూడా వాడుకోదేవా. కోత ఎక్కువగా ఉన్నదయ్యా మదర్ తెరెసాల నన్ను కూడా వాడుకోదేవా. పునీతురాలు మదర్ తెరెసాల తీర్చినట్లు నిన్ను కూడా దీవించమా. భక్తితో ప్రార్థన చేస్తాం. మదర్ తెరెసా సిస్టర్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ దేశం రాష్ట్రములలో దేశములలో దైవరాజ్యం అక్కడికి వచ్చేసి సిస్టర్లకు దేవుడు సహాయం చేయాలని అక్కడ ఉన్న పేషెంట్స్ అందరినీ ప్రభు దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు అనౌన్స్మెంట్ చేసుకుంటున్నాను. తర్వాత రూమ్ లేదని దయచేసి మీరు కంప్లైంట్ చేయడానికి రికమెండేషన్ చేయడానికి నా దగ్గరికి రావద్దు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, ఈ నెలలో ప్రత్యేక ఒక వడకం మన కోసం ప్రభు సిద్ధం చేస్తున్నాడు. సెప్టెంబర్ 29 సాయంత్రం నుంచి అక్టోబర్ 3 సాయంత్రం వరకు మనకి ఇక్కడ దంపతుల పిల్లల ప్రత్యేక సదస్సు వడకం ఈ స్థలంలో సిద్ధపడుతూ ఉన్నాం. దయచేసి బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కానీ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా మీరు వస్తారంటే మాత్రం బుక్ చేయండి. లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకొకటి, బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీరు ఫుల్ అమౌంట్ దీనికి పేమెంట్ చేయాలి. ప్రతి వడకంలాగా కాదు, కేవలం ఈ వడకం తర్వాత స్వస్థత మహాసభ జరిగినప్పుడు ఈ రూల్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు రూమ్స్, కొంతమంది లాస్ట్ మినిట్ వరకు ఉండి క్యాన్సిల్ చేస్తారు. అలాంటిది కుదరదు. ఫుల్ పేమెంట్ ఇవ్వండి. ఫుల్ పేమెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడానికి వీలు ఉండదు. అప్పుడు మీరు ఆలోచించుకొని మీరు బుక్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ప్లీజ్ నోట్, ఫర్ ద హీలింగ్ కన్వెన్షన్ అండ్ ఆల్సో ఫర్ ది స్పెషల్ రెట్రీట్, దట్ ఈస్ కపుల్స్ అండ్ చిల్డ్రన్స్ రెట్రీట్, లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద లైన్ and last minute some people cancel. It's not possible. You have to pay the full amount and you cannot cancel it. Or if you are not able to come, please don't decide to book the room. ఆలోచించుకొని బుక్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను, దంపతులకు పెద్ద హాల్లో,
వాళ్ళ పిల్లలకు ఇంకొక హాల్లో పవిత్రమైనటువంటి సాంగ్యములు జరుగుతాయి. మీ పిల్లలు బాలయేసులాగా మారిపోతారు. దంపతులందరూ మరియ తల్లి యోసేపులాగా మారిపోతారు. పూలదండలు మార్చుకోవడం, ఉంగరం బ్లెస్ చేయడం, మీరు ఇచ్చిన వాగ్దానం నూతనీకరించుకోవడం అవన్నీ జరుగుతాయి. ఈరోజు మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి మీ దంపతుల యొక్క జీవితాన్ని, పిల్లల జీవితాన్ని అర్పిస్తూ ఉన్నాం. దేవుడు ఈ వడకాలను దీవించునుగాక. ఆమేన్. అలాగే మనకు ఇప్పుడు మరి ఖైరతాబాద్ వేలంగణిలో సెప్టెంబర్ 8కి ప్రోగ్రాం ఉన్నది. కావున మనము పోస్ట్పోన్ చేస్తున్నాం ఆరోగ్యమాత పండుగను. అది 3వ ఆదివారం 21వ తారీఖున ఈ స్థలంలో జరుగుతుంది. వేలంగణి నుంచి తెచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక స్వరూపము మీ మధ్యలో ఆ రోజు ప్రదక్షిణ రూపంలో తీసుకొస్తాం. అందరూ కూడా 3వ ఆదివారం అని సిద్ధంపరచుకొని పిల్లలతో పాటు కుటుంబ సభ్యులతో ఇక్కడికి రండి. ప్రత్యేకంగా మీ విన్నపాలు రాసి పెట్టుకోండి, ఆ రోజు సమర్పించుకోండి. ప్లీజ్ నోట్, వీఆర్ పోస్ట్పోనింగ్ బికాస్ we will not be able to make it here because September 8th and in Belangani and Khairathabad, so many places feast is there. So we are postponing our program, that is Mama Mary's Our Lady of Good Health feast today to 21st of this month, that is 3rd Sunday. Please write your intentions and come and be blessed. దీనికోసం మీరు ముందుగానే ఒక 9 రోజులు 12వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు నవదిన ప్రార్థనలు స్టార్ట్ చేస్తున్నాం. పూజలు అర్పించేవాళ్ళు 3 గంటల ప్రార్థనలు స్పాన్సర్ చేసే వాళ్ళకు ఇది ప్రత్యేక ప్రకటన. సో నవీనా స్టార్ట్స్ ఫర్ us 12th మార్నింగ్ టు 20th ఈవినింగ్. సో ప్లీజ్ రిమెంబర్ దోస్ హూ వాంట్ టు ఆఫర్ ద మ్యాస్ అండ్ ఆల్సో స్పాన్సర్ ద 3 o'clock program. నవీనా విల్ బీ ఫ్రమ్ 12th to 20th. అలాగే 22 సాయంత్రం నుంచి 26 సాయంత్రం వరకు తెలుగు భాషలో అద్భుతాలు ఎలా పొందాలి, ఆయుధములు ఏమిటి, దానిని వివరించి అద్భుతాల వడకం జరగబోతున్నది. We are going to have a miraculous retreat by using the weapon from the biblical beautiful treasures. So it will be a miraculous retreat, 22nd evening to 26th evening. In the same way, second week, that is second Wednesday to second Saturday, we have the English retreat. ఇవన్నీ కూడా దేవుడు దీవించాలని ప్రార్థించండి. అక్టోబర్ నెలలో 19-20 శని ఆదివారం ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం కడపలో ప్రత్యేక స్వస్థత ప్రార్థనకు మేము వస్తున్నాం. పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరొకసారి ఓణం సెలబ్రేషన్ చేస్తున్న మన కేరళ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. ఇక్కడ కూడా ఫాదర్ ఉన్నారు, బ్రదర్ ఉన్నారు, తర్వాత బ్రదర్ వర్గీస్ లాంటి వాళ్ళు ఉన్నారు. అనేక సంవత్సరాలుగా త్యాగమూర్తులుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ, ఆ రాష్ట్రానికి చెందిన మన సహోదరి సహోదరులందరికీ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. All the brothers and sisters from Kerala, whether you are watching this program, maybe some of you are settled here, I wish you, all of you, it's a great feast for you, Onam festival. I wish you happy feast for all of you. Happy feast to all the teachers. Happy feast to all of you Catholics and also all the people except Mother Teresa. So happy feast of Mama Mother Teresa for all of you. భక్తితో ప్రార్థన చేసి ఉదయకాల సమయంలో మనం విన్నాం, బోధకుడా మాకు నేర్పుమయ్యా, యజమానుడా మమ్మల్ని నడుపుమయ్యా అని నేర్చుకున్నాం. మీరు ఆ ప్రోగ్రాం కూడా చూడండి. ఈ 2 ప్రోగ్రాం ద్వారా అధ్యాపకుడై యేసు ప్రభు విద్య నేర్పించి మనలందరినీ భద్రంగా, అతి భద్రంగా, గొప్ప స్థాయిలో ఆనాడు స్టూడెంట్స్గా వాళ్ళ అపోస్తలులందరినీ మార్చిన దేవుడు మనలను కూడా మలచుమని లాస్ట్ గుర్తులో గురువుగా, బోధకుడుగా శిష్యులకు నేర్పినట్లు ఆత్మీయ విద్య నేర్పుమయ్యా. అలాగే మదర్ తెరెసా ప్రార్థన ద్వారా, పునీతురాలు ప్రార్థన ద్వారా నీ శిష్యుల వలె మమ్ము కూడా మార్చుమయ్యా అని పాడి ముగిస్తూ ఈ ప్రోగ్రాంలో దివ్య సప్రసాద ఆశీర్వాదంతో మనము దేవుని ప్రార్థన చేయబోతున్నాం. భక్తితో పాడుదాం. గురువుగా, బోధకుడుగా శిష్యులకు నేర్పినట్లు ఆత్మీయ విద్య నేర్పుమా. గురువుగా, బోధకుడుగా శిష్యులకు నేర్పినట్లు ఆత్మీయ విద్య నేర్పుమా. మదర్ తెరెసా ప్రార్థన ద్వారా, పునీతురాలు ప్రార్థన ద్వారా శిష్యుల వలె మమ్ము మార్చుమా. మదర్ తెరెసా
పక్షుల వలె మమ్ము మార్చునా. ஆண்டவரே உம் பாதம் சரணடைந்தே అడిమై నానయ్యా. పునీతురాలు మదర్ తెరెసాను దీవించినట్లు మమ్ము కూడా దీవించుమా. పునీతురాలు మదర్ తెరెసాను నడిపించినట్లు మమ్ము కూడా నడుపుమయ్యా. భక్తితో చివరి గుర్తు చెప్పి దేవుడు మనలను మదర్ తెరెసా గారు మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మిషనరీస్ ఆఫ్ చారిటీ సిస్టర్లు అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ఈ విధంగా లేవనెత్తిన మా టీచర్స్ అందరి మీదను వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఓణం పండుగను కొనియాడుతున్న కేరళ సహోదరి సహోదరులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నీ తిరు హృదయానికి మొదటి శుక్రవారం అర్పిస్తున్న విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు శుక్రవారం ఇక్కడికి వచ్చిన భక్తులందరి విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఎడతగక జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు అనేక మంది స్పాన్సర్ చేశారు. ఆ బిడ్డల మీదను వాళ్ళ విన్నపాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ఆత్మీయ టీచర్స్ అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా రాబోయే దినములలో జరుగుతున్న వడకాలు నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి విన్నపాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దివ్య, రాఘువేల్, అనన్య మీ అందరినీ దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసలో పెద్ద సమస్య వచ్చి పోరాడుతూ దగ్గుతూ అట్టి ఇటు పొరలుతూ ఏడుస్తున్న ఒక వ్యక్తిని దేవుడు ఇప్పుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తికి మీకు మౌతులు అల్సర్ లాగా మారిపోయి తినలేకపోతున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తికి డాక్టర్స్ కన్ఫ్యూజ్ చేసిన క్యాన్సర్ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. నీవు చేయవలసినది ఒకటే, దేవా నీ మీద ఆధారపడుతున్నాను అని చెప్పి యేసు రక్తం ప్రవహించనుగా అని చెప్పినప్పుడు డాక్టర్స్ కన్ఫ్యూజ్ అయిపోయే విధంగా రిపోర్ట్ను దేవుడు మార్చబోతున్నాడు. వీసా విషయంలో మరియు PR విషయంలో, జాబ్ విషయంలో వెతుకుతున్నటువంటి 10 మందికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ను దేవుడు ఈ వారంలో ప్రసాదిస్తూ ఉన్నాడు. భక్తితో చేతులు జోడించి దివ్యేశ ప్రసాద నాథుని యేసు తిరు హృదయం వైపు ఈ మొదటి శుక్రవారం చూస్తూ అర్పించుకుందాం ఈ సెంటర్ని, మిమ్ములను, ప్రజలను, అనేక మంది విన్నపాలను. అలాగే యేసు శిలువ వైపు చూస్తాము ఈ శుక్రవారం. యేసు దివ్య కిరణాల వైపు చూస్తూ ప్రార్థిస్తాం. ఆ మదర్ తెరెసా పొందుకున్నటువంటి మనకు సంపాదించి పెట్టిన ఆశీర్వాదం వైపు చూస్తూ ప్రార్థిస్తాం. త్యాగం చేసిన టీచర్స్ అందరినీ యొక్క త్యాగమును మెచ్చుకొని అలాగే మనం కూడా ఇతరులకు బోధనగా మాత్రమే కాకుండా ఆదర్శముగా జీవించేటట్టు ప్రభు దగ్గర ఎన్ని దీవెనలు పొందుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక.
టీచర్స్ యొక్క మహోత్సవమును కొనియాడుతున్న ఈరోజు దేవుడే మన బోధకుడుగా, దేవుడే మన యజమానుడుగా, అలాగే ఈ దినమున యేసు తిరుహృదయానికి అర్పిస్తున్న మిమ్ములను, మీ కుటుంబ సభ్యులను మదర్ తెరెసా మధ్యస్థ ప్రార్థన ద్వారా పితా, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడే దిగివచ్చి దేవుని యొక్క ఆశీర్వాదం మీ మీద పరంపరముగా పొంగి పొరలే విధంగా దీవించునుగాక. May through the intercession of Mother Teresa, the saintly person, may all the miracles and wonders happen. May the Lord bless all the teachers and their family members on this first Friday as we consecrate ourselves. May the Lord listen to our prayer, our heart's desire, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. యేసయ్యా, నీ పాదాలే శరణమయ్యా, నీ దాసులము మేమయ్యా. మరొకసారి నా తరపున మీ టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. మదర్ తెరెసా యొక్క పరిశుద్ధమైనటువంటి పండుగ స్తోత్రములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఎన్ని పండుగల ద్వారా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ మంత్ ఆఫ్ సెప్టెంబర్. ఈ సెప్టెంబర్ నెలంతా దీవెనగా మారునుగాక. గాడ్ బ్లెస్ యూ.